ఒక అరెస్టు ఒక ప్రభుత్వాన్ని కూల్చేసింది. ప్రజల్లో ఆ అరెస్టు తిరుగుబాటును తీసుకొచ్చింది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా తెలుగు జాతి మొత్తం గళమెత్తింది. చివరకు అరెస్టు చేసిన రాజకీయ పక్షానికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కన పెట్టేసింది. ఏపీ జనం ఎంత ఆగ్రహంగా ఉన్నారో, ప్రజల్లో తిరుగుబాటు వస్తే పాలక పక్షాలు ఎలా మట్టి కరిపిస్తాయో చూపించిన అరెస్టు అది. ఇక అదే నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్. చంద్రబాబు అరెస్టు జరిగి ఏడాది పూర్తవుతుంది. సెప్టెంబర్ 9న తలుచుకుంటే వైసీపీ గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టే పరిస్థితి. తాను లండన్ లో ఉండగా చంద్రబాబును ఎత్తేశారంటూ అరెస్టు చేసిన విషయంపై వ్యంగ్యంగా మాట్లాడిన నాటి ముఖ్యమంత్రి జగన్ కు నేడు అదే లండన్ వెళ్లేందుకు పాస్పోర్ట్ కోసం ప్రయత్నించడం దేవుడి రాసిన స్క్రిప్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై వ్యంగ్యంగా వెకిలిగా మాట్లాడిన జగన్ కు ప్రజలు అదే స్థాయిలో బుద్ధి చెప్పారు. లేని రాని రికార్డుల్లో కనిపించని అసలు జరగని డబ్బు చంద్రబాబు తీసుకుంటున్నట్లుగా ఆరోపించడమే కాక కేసు నమోదు చేసి స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబును అరెస్టు చేసి నేటికి సంవత్సరం పూర్తవుతోంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఓ ఫంక్షన్ హాలులో చంద్రబాబును అరెస్టు చేసేందుకు సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి పోలీసులు ఆడిన హైడ్రామా ఇంకా ప్రజలు మర్చిపోలేదు. 53 రోజుల పాటు జైల్లో పెట్టి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కట్టడి చేసిన వైసీపీ ప్రభుత్వంపై అదే స్థాయిలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పగ తీర్చుకున్నారు. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి అప్పటి ఐజీ కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పోలీసుల వికృత క్రీడను ఎవరు మర్చిపోలేదు. మాజీ సీఎం పడుకున్న బస్సుల డోర్లను కొట్టి అరెస్టు చేసిన వైనం నేటికి కళ్ల ముందు కనిపిస్తోంది. నంద్యాల నుంచి రోడ్డు మార్గం ద్వారా కర్నూలు, ఒంగోలు, గుంటూరు మీదుగా విజయవాడకు తీసుకొచ్చి చంద్రబాబును విచారించారు. 300 కిలోమీటర్లు కారులో తీసుకొచ్చిన పోలీసుల వాహనాలను అడుగడుగునా ప్రజలు అడ్డుకున్నారు. పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తీసుకొచ్చిన తర్వాత 10వ తేదీన తెల్లవారుజామున కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడిని హాజరుపరచడం, ఆ తర్వాత ఆయన రిమాండ్ పై జరిగిన వాదనల సమయంలో చంద్రబాబు అప్పట్లో కోర్టు వెలుపల కూర్చొని ఆలోచన చేస్తున్న చిత్రం ఇప్పటికీ ఆ దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. ప్రజల్లో చర్చకు కూడా దారితీసింది. ఏపీలో ఇంజనీరింగ్ వివిధ కోర్సులలో విద్యను అభ్యర్థించే వారికి బయటకు వచ్చిన తర్వాత ఉపాధి కల్పించేందుకు అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పట్లో పలు సంస్థలలో జరిగిన ఒప్పందం నేపథ్యంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఒప్పించి అసెంబ్లీలో అనుమతి తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులను విడుదల చేశారు. ప్రతిష్టాత్మక సంస్థలు ఇందులో సాంకేతిక సహకారం అందించడం ద్వారా ఇలాంటి స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. ఇందులో చంద్రబాబు నాయుడికి క్వెట్ బ్యాగ్స్ అందాయంటూ కల్పిత నివేదికను తయారు చేసి దాని ఆధారంగా చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను సిమెంట్స్, డిజైన్ టెక్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం డిజైన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వారు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ పరికరాలను కొనుగోలు చేసేందుకు నిధులు సమకూర్చాల్సి ఉంది. మిగతా మొత్తం ఆయా కళాశాలల్లో సాంకేతికత ప్రకారం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. సిమెంట్స్ సంస్థతో ఒప్పందం కుదిరిన తర్వాత సిమెంట్స్ పలువురు వెండర్స్ కు ఈ పరికరాలను సమకూర్చుకునేందుకు టెండర్లను ఇచ్చింది. ఇందులో డిజైన్ టెక్ సంస్థ జీఎస్టీ చెల్లించలేదని ముంబైలోని జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ అంశాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని నిధులను విడుదల చేయడం వరకు మాత్రమే ప్రభుత్వ బాధ్యత.
జీఎస్టీ చెల్లింపులు అనే అంశం డిజైన్ టెక్ కు సంబంధించిన వ్యవహారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అయినా దీనిని ఆధారంగా చేసుకొని అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కేసు నమోదు చేయగా విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండిపోయారు. చంద్రబాబుకు తొలుత ఆరోగ్య కారణాల రీత్యా హైకోర్టు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు మరింత ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి నిధులు బదిలీ అయినట్లు, చంద్రబాబుకు డబ్బులు ముట్టినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఏదో ఊహించుకొని చంద్రబాబుపై కేసు పెట్టారని అతని తరఫు న్యాయవాదులు వ్యాఖ్యానించారు. పార్టీకి వచ్చిన నిధులకు ఈ కేసుకు సంబంధం ఏమిటని అప్పట్లో హైకోర్టు ప్రశ్నించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబును విడుదల చేసే వరకు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. చివరకు హైదరాబాద్ లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ప్రొఫెషనల్స్, ఆంధ్ర సెటిలర్స్ ఆందోళనకు దిగితే అప్పటి మంత్రి కేటీఆర్ వారికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై సెటిలర్స్ లో అసంతృప్తి వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో ఆంధ్రులు ఉన్న ప్రాంతంలో బీఆర్ఎస్ కు పరాజయం ఎదురైంది. చివరకు చంద్రబాబుకు బెయిల్ వస్తే విడుదలైన అనంతరం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లిలోని నివాసానికి వచ్చేందుకు 12 గంటల సమయం పట్టింది. అర్ధరాత్రి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని సెప్టెంబర్ 9వ తేదీనే ఏపీలో వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని అప్పట్లోనే రాజకీయ పండితులు జోస్యం చెప్పారు. అక్రమ అరెస్టుతో కోర్టుకు తీసుకెళ్లినప్పుడు 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని, తన పేరు ప్రతిష్టలు, చేసిన మంచిని గుర్తు తెచ్చుకుంటూ కోర్టు హాలు వెలుపల కుర్చీలో కూర్చొని కిటికీ వైపు చూస్తున్న నాటి ఆ చిత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు న్యాయపరంగా కూడా కీలకమైన ప్రశ్నలను లేవనెత్తింది. అవినీతి నిరోధక చట్టంలో 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని, ఆ అరెస్ట్ చెల్లదని చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాళ్ళ అరెస్టుకు 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో జరిగిన ఈ విచారణలో త్రిసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులను ఇచ్చారు. దీంతో ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ అరెస్టు అనంతరం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడింది. చంద్రబాబు నాయుడు కూడా ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, కక్ష సాధింపు చర్యలతోనే వైసీపీ అరెస్టు చేయించిందని ప్రజలు నమ్మారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన అభివృద్ధి, మంచి పనులపైన చర్చ సాగింది. హైదరాబాద్ లో చంద్రబాబు నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఐటీ ప్రొఫెషనల్స్ చేపట్టిన కార్యక్రమం రికార్డు సృష్టించింది. లక్షలాది మంది హాజరై చంద్రబాబుకు సంఘీభావం పలికారు. చంద్రబాబుకు మద్దతుగా అనేక సంస్థలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును కలిసి వచ్చిన వెంటనే బాలకృష్ణ, లోకేష్ లు చెరోవైపు ఉండగా వారి సమక్షంలో రానున్న ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం సంచలనాన్ని రేకెత్తించింది. పవన్ ప్రకటన వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఆనాటి నుంచే వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ సంస్థలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు, సంస్థలు, నిర్మాణాలు చూస్తుంటే వీటిని నిర్మించిన వ్యక్తిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం ఏమిటని పవన్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ కు అంతర్జాతీయ బహుళ సంస్థలను తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కు అప్పగించిన తీరు కూడా జనంలో చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చివేసింది. ఒక్క అరెస్ట్ రాష్ట్ర రాజకీయాన్ని మార్చి నాటి పాలకులను గద్దె దింపింది. జైలులో ఉన్న చంద్రబాబు నేడు ముఖ్యమంత్రి అయ్యారు. వరద ముంపు నుంచి ప్రజలను కాపాడుకునేందుకు నేరుగా నడుంలోతు నీళ్లలోకి దిగి తిరిగి వరద ప్రాంతాలలో పర్యటిస్తూ బాధితులను ఆదుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇదంతా గమనిస్తే రాజకీయాలలో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. ఆనాడు చంద్రబాబును అరెస్టు చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.